ఈరోజు నిర్వహిస్తున్న ఆనంద ఆదివారం మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గ్రీన్ క్లైమేట్ రత్నం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా వేసవిలో నీటి ఎద్దడిని పక్షులు జంతువులు ఎదుర్కొంటున్నాయి. దీన్ని అధిగమించేందుకు ఈరోజు వినూత్నంగా ప్రతి చెట్టుకి కూడా ఈ మట్టి పాత్రలో నీరు వేసి ఉట్టిని వేలాడగట్టే పక్షులన్నీ కూడా ఈ మంచినీరు తాగే అవకాశం ఉంది. అలాగే పిచ్చుకలు పక్షులు అంతరిస్తున్న క్రమంలో ఈ ధాన్య పంకులను కూడా అన్ని చెట్లు కట్టి ఈ పక్షుల్ని ఈ పార్క్ కి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నాము. ఇదే విధంగా మన ఇంటి బాల్కనీల్లోని వీధుల్లోని ఈ పక్షులకి జంతువులకి నీరు పెట్టే కార్యక్రమం అందరూ చేయాలని, మన జంతు పక్షి జాతులను సంరక్షించే ప్రయత్నం అందరూ చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రయత్నం వల్ల వచ్చే ఏడాదికి ఈ శివాజీ పార్కు పక్షుల నిలయంగా మార్చాలన్నదే ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని మీ అందరికీ తెలియజేస్తూ, అందరూ ఈ తరహా ప్రయత్నాలు అన్ని పార్కుల్లోనూ అన్ని ఇళ్లల్లోనూ అన్ని రోడ్ల మీద కూడా చేయాలని నగర ప్రజల్ని మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ తరఫున అభ్యర్థిస్తున్నాం. దయచేసి ఈ మెసేజ్ అందరికి కన్వే చేయండి. మా ఎన్వైరన్మెంట్ కి సేవ్ చేయండి. ఇంకా జనరేషన్ కి మేము సేవ్ ఎన్వైరన్మెంట్, సేవ్ ఎర్త్, so that the future generation will be in a good spirit. నా పేరు డాక్టర్ అనుపమ, సెయింట్ జోసెఫ్స్ కళాశాల నుంచి వచ్చానండి. ఈ రోజున రత్నం గారు వాళ్ళ టీం ఆర్గనైజ్ చేసినటువంటి ఈ స్పారో అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఇక్కడికి వచ్చాము. ఏంటంటే మెయిన్ గా పిచ్చుకలు అనేవి చాలా చిన్న జీవులు. మన ఇళ్లలో ఎప్పుడు ఉండేవి. మా టైంలో అయితే మరీ ఎక్కువగా ఇళ్లలో ఉండేవి, వెంటిలేటర్స్ లో ఉండేవి. ఈ రోజున లైఫ్ స్టైల్ మారింది, భవనాలు మారాయి, మనం పెట్టుకునే విధానం మారిపోయింది, వెంటిలేటర్స్ అనేవి లేవు. సో వాటికి గూడు కట్టుకునే అవకాశం కూడా చాలా తగ్గిపోయింది. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే అవి మనం ఇంకోటి 5G 6G అని వెళ్ళిపోతున్నాం కదండి. ఆ రేడియేషన్ వల్ల కూడా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. రేడియేషన్స్ ఆర్ వెరీ హార్మ్ఫుల్. మనం చేస్తున్నటువంటి పొల్యూషన్ ఉన్నది కదా, పొల్యూషన్ వల్ల కూడా అవి చచ్చిపోతున్నాయి. సో ఏంటంటే మనము వాటికి గూళ్ళు పెట్టామనుకోండి, అవి మన ఇళ్లలో వచ్చి ఉండగలవు. అదే విధంగా సమ్మర్ వస్తుంది, వాటికి నీరు దొరకదు, ఫుడ్ కూడా దొరకడం స్కేర్సిటీ అయిపోయింది. సిటీస్ లో మరి ముఖ్యంగా ఎక్కడైతే గ్రీనరీ ఉన్నాయో, పార్క్స్ లేదు మన ఇళ్లలోనే చిన్న బాల్కనీల్లో గానీ మనకి ఉన్న 4-5 మొక్కలు పెంచి అక్కడే ఒక చిన్న బౌల్ నీళ్లు, కొంచెం ఫుడ్ పెడితే పిచ్చుకలు, కాకులు అవ్వచ్చు, పిచ్చుకలు అవ్వచ్చు, ఏవైనా కానీ పక్షులు తింటాయి. నీరు ముఖ్యంగా పెట్టండి. అలాగే రోడ్డు మీద కూడా వెళ్ళేది కొంచెం నీరు పెట్టమని వేడుకుంటున్నాను. ప్రతి జీవరాశి ముఖ్యమేనండి. పిచ్చుక అవ్వచ్చు, పురుగు అవ్వచ్చు, మనిషి కూడాను. సో మనం అందరినీ ఒకేలా చూస్తూ ఈకో సిస్టమ్ కాపాడాలని కోరుకుంటున్నాను. బయోడైవర్సిటీ కాపాడండి ప్లీజ్. గ్రీన్ క్లైమేట్ టీమ్ సంస్థ వారు జేవి రత్న గారి ఆధ్వర్యంలోని పిచ్చుకలను కాపాడుకుందాం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు శివాజీ పార్క్ లోని కొంతమంది బృందం తోటి మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ రోజు ఏంటంటే ఇక్కడ చాలా వరకు చెట్లు అవన్నీ ఉన్నాయి. అక్కడ పక్షులు అవి వచ్చి వాళ్తాయి. అంటే ఒక పిచ్చుకలనే కాకుండా రిమైనింగ్ మిగతా పక్షులు కూడా వచ్చి ఇక్కడ ఉండడం వల్ల వాటికి ధాన్యపు కంకులు, అలానే నీటివి కుండలు పెట్టడం జరిగిందండి. అలానే ఒకప్పుడు ఏంటంటే రైతులు అనేవాళ్ళు వాళ్ళు పండించే వాటిలోని కొంచెం ధాన్యపు కంకుల్ని తీసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ పొలాల్లో కూడా కెమికల్స్ అవి చల్లడం వల్ల పిచ్చుకలు అనేవి అంతరించిపోతున్నాయి. అలాగే నార్మల్ గా ఒకప్పుడైతే మనం ఇంటి ముందు ముగ్గులు అవి పెట్టుకుండే వాళ్ళం శుద్ధలతోటి. ఇప్పుడు ఏంటంటే అవి నార్మల్ గా బియ్యం పిండితో పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ముగ్గు పిండిలు అవి వచ్చేయడం వల్ల వాటికి కూడా అలా ఆహారం అవి దొరకట్లేదు. అలాగే మన మేళ్ల మీద కొంచెం నీరు, ధాన్యం కంకులు అవి పెట్టి మనం పిచ్చుకల్ని కాపాడుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ శివాజీ పార్క్ లో ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. ఆ ఈవెంట్ ఏమిటంటే
పక్షుల్ని పరిరక్షిద్దాం. పక్షులన్నీ ఇప్పుడున్న పొల్యూషన్ కి ఎక్కువ టవర్స్ బట్టి అవన్నీ అంతరించిపోతున్నాయి కాబట్టి వాటిని మనం కాపాడుకుందాం. ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మేడ పైన కొంచెం వాటర్ పెట్టడం, వాటికి సంబంధించిన ఏమైనా గింజలు అలాంటివి అక్కడ ఏర్పాటు చేసి పక్షుల్ని మనమే పరిరక్షించుకొని కాపాడుకోవాలి. ఎవరు వాటిని చూడరు కాబట్టి కొంచెం వాటికి మనం తిన్నంతలో కాకుండా కొంచెం వాటికి ఆహారం, కొంచెం వాటర్ అది మేడపైన మనం పెడితే అవే కొంచెం తాగి ఆరోగ్యంగా ఉండి వాటిని మనం పరిరక్షించుకుంటాం. నేను వనమాలి టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్ సబ్ అడ్మిన్ గా వర్క్ చేస్తున్నాను మదిలిపాలెం జోన్ కి. అయితే మేము గ్రీన్ క్లైమేట్ రత్నం సార్ తోని మేము టైఅప్ అయ్యి మేము ఈ గ్రీనరీ స్ప్రెడ్ చేయడానికి అనేది మేము ముందుకు వచ్చాము. ఈ రోజు రత్నం సార్ ఏంటంటే వరి కూచులు అలాగే పిచ్చి గుడ్లు వాటర్ ప్రొవైడ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారంటే పిచ్చుకల సంరక్షణ కోసం, అలాగే పిచ్చుకలతో పాటు చిన్న చిన్న బర్డ్స్ ఎన్నో ఉన్నాయండి, అవి అంతరించిపోతున్నాయి. అది రేడియేషన్స్ కారణం కానీ మళ్ళీ మన లైఫ్ స్టైల్ కానీ ఏదైనా కారణం అవ్వచ్చు. దీనివల్ల ఏంటంటే ఇవి అంతరించిపోకుండా ఉండాలి అంటే ముందు మన గుమ్మం దగ్గర ధాన్యం కుచ్చులు అవి కట్టడం, నీళ్లు పెట్టడం, అలాగే వాటికి నెస్ట్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా ముఖ్యమైన పని. ఇవి లేకే అవి అంతరించిపోతున్నాయి. ఇలా పెట్టి మళ్ళీ వాటిని రీప్రొడక్ట్ చేయడానికి, అలాగే ఎక్కువ మళ్ళీ ఆ జీవరాశి అనేది పెంచడానికి, దాంతో పాటు ఇంకా ఎన్నో జీవరాశుల్ని పెంచడానికి రత్నం సార్ నడుము బిగించారండి. ఇందుకు గాను మా వనమాలి కూడా దీంతో ముందుకు వచ్చాము. మేము ఈ విషయానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఈరోజు జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ నల్లనాయ్ గారి నేతృత్వంలో శివాజీ పార్క్ ని పక్షుల పార్కుగా, ప్రధానంగా స్పారో పార్కుగా తయారు చేసే ఒక ప్రయత్నం మొదలైంది. అందులో భాగంగా ఈరోజు ఒక 100 ధాన్యం కంకులు గుత్తులు, అలాగే ఒక 100కు పైగా నీటి పాత్రలు ఏర్పాటు చేశారు. ఆయన సిటీ అంతా కూడా నీటి పాత్రలు అన్ని పార్కుల్లో అన్ని ఇళ్ల దగ్గర కూడా ఏర్పాటు చేయమని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏదైతే ప్రయత్నం మొదలైందో ఈ ప్రయత్నం ఈ వేసవిలో అనేక రకాల పక్షులకి, మూగ జీవాలకి చాలా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ఈరోజు శివాజీ పార్క్ లో ఇక్కడ ఒక ధాన్యం కంకులు గుర్తును చూస్తే ఉడతలు వచ్చి చక్కగా తింటున్నాయి. ఇలా ఉడతలకి ఆహారంగా లభించింది. అలాగే పిచ్చుకలు, ఇతర పక్షులు కూడా వచ్చి ఆహారంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరూ ఇక్కడ ధాన్యం కంకులు గుర్తులు కానీ, లేదు అనుకుంటే కొంచెం గింజలు చల్లి కానీ పక్షుల్ని వాటిని కాపాడాలని, ఉడతలను కాపాడాలని, అన్ని మూగజీవాలని కాపాడాలని మేము కోరుతున్నాము. సమస్త జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే బాధ్యత మానవాళిది అనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని చేయాలని కోరుతున్నాం.